అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. నేను మీ కల్పన. ఈరోజు మనం బియ్యంతో పిట్టు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది తినడం వల్ల నడుముల నొప్పులకి వీటికి మంచి ఔషధంలా పనిచేస్తుందండి. పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఈ పిట్టు పెడితే వాళ్ళకి నడుము చాలా శక్తి అండి. అది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. నేను కప్పు బియ్యం తీసుకున్నానండి. ఇవి కడిగి నానబెట్టి ఆరబెట్టానండి. వీటిని వేయించుకుందాము. దోరగా వేయించుకుంటే పిట్టు చాలా బాగా వస్తుందండి. టేస్ట్గా వస్తుంది, పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇవి దోరగా వేయించుకున్నాము. వేగాయండి, చూడండి, దోరగా వేగాను. ఈ మాత్రం చాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇవి తీసి ఆరబెడదామండి. ఇవి చల్లారేలోపు కొబ్బరి, బెల్లము తురుము పెట్టుకుందామండి. యాలకులు ఒక 10 తీసుకున్నాము. దంచి పొడి చేసి పెట్టుకున్నాము. కొబ్బరి, బెల్లము తురుము పెట్టుకున్నానండి. యాలకులు కూడా పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బియ్యం చల్లారని ఇవి మిక్సీ చేసుకున్నామండి. చూసారా, ఇలా రవ్వగా పట్టుకోవాలండి. ఇలా రవ్వగా పట్టుకుంటే బాగుంటుంది. బౌల్లో వేసుకొని కొంచెంగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలండి. ఇలా ముద్ద అవ్వాలండి. ఇలా ముద్ద ఎలా కలుపుకోవాలి. ఇలా బౌల్ తీసుకొని ఆ వాటర్ పోసుకొని కాటన్ క్లాత్ తోటి ఇలా పెట్టేసుకోవాలండి. చుట్టూ ఇలా దారం పెట్టేసుకున్నాము. కట్ చేసేద్దాము. ఇప్పుడు కలిపి పెట్టుకున్న దాన్ని ఇందులో ముందు పెట్టేద్దాము. మూత పెట్టి ఉడికించుకుందామండి. ఒకసారి నూరు తెచ్చేద్దామండి. ఉడికిందండి. ఇప్పుడు తీసి వేడి మీదనే అన్నీ కలిపేసేద్దామండి. నెయ్యి వేసి కలుపుతున్నానండి. ఇది నేను ఇంట్లో కాల్చుకున్న నెయ్యి అండి. చూసారా ఎలా పూసగా ఉందో. ఈ నెయ్యి కాంచే వీడియో కూడా నేను మీకు త్వరలో పెడతానండి.
పచ్చగా దంచుకున్న కొద్దిగా శనగలు కూడా వేసుకున్నానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన బియ్యం పిట్టు రెడీ అయిపోయింది. ఇది చాలా మంచిదండి. నడుము నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారు. ఇది టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్గా ఉందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.